ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నదాని ప్రకారం చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు దాన్ని నడపలేరు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్న ప్రభుత్వాన్ని బట్టి అన్ని కదలికలు ఆయనకు తెలుసు కాబట్టి అనుభవజ్ఞుడు, అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళగల వ్యక్తి కాబట్టి ఆయన అయితేనే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఆయన బ్రెయిన్ పెద్దదే, సీనియర్ నాయకుడు, అందుకని చంద్రబాబు నాయుడు ఇది మొన్న అందుకేగా జనం ఓట్లు వేసింది. బాగా అంటే చంద్రబాబు నాయుడే రావాలని ఉంటుంది. మరి సచివాలయం అది కడుతున్నాడు కదా, ఆయన అన్నీ చేస్తున్నాడు కదా, పోలవరం ఒకటి మాకు వ్యవసాయానికి, అందుకని ఆయన కోసమే ట్రై చేస్తాం మేము. సంక్షేమ పథకాలన్నీ సరిగ్గా అమలు చేస్తున్నారు. అమరావతి రాజధాని కూడా నిర్మిస్తున్నారు. ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కంపెనీస్ అన్నీ తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ బాగా అమలు చేస్తున్నారు. అందరికీ ఆరోగ్యశ్రీ అందుతుంది. అందు గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అనుకుంటున్నాను. మాకు పనులు అవుతున్నాయి. రుణమాఫీ ఇంకా అవ్వలేదు, ఏదో కొద్దిగా జరిగింది కానీ మామూలుగా పెన్షన్లు అవన్నీ బాగానే అవుతున్నాయి. ఇప్పుడు పనులు అవుతున్నాయి కనుక చంద్రబాబు నాయుడు వస్తే మాకు బెటర్ అనుకుంటున్నాం. పరిశ్రమలో రాజధాని డెవలప్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. అది తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. పోయినసారి కన్నా భిన్నంగా ఇప్పుడు బాగానే ఉంది పాలన, ప్రజలకు బాగానే ఉంది. రుణమాఫీ కూడా తెలంగాణ 1,00,000 చేసినా 1,50,000 చేసినా 5 సార్లు ఇచ్చాడు కదా, మొత్తం ఇస్తుండవు. పర్వాలేదండి పాలన. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ అండి. లోట్లు కూడా మరి ఆయన పరిశ్రమలో పెట్టుబడులు తీసుకొచ్చిండు. కియో పరిశ్రమలు అని అయ్యి వచ్చినాయి. పర్వాలా. సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి కదా, కొద్దిగా అవినీతి ఉంది కానీ అది అంతా ఇద్దరు కాదని అనుకుంటున్నాను. నా అభిప్రాయం సార్, నాకు ఆయన వల్ల కొద్ది మేలు జరిగింది కాబట్టి నేను ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. అది ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ఫారెన్ టెక్నాలజీ. అది అమరావతి కట్టలేదు వాళ్ళకి, ఇటు కూడా కట్టలేదు అన్నారు. దగ్గర వస్తే నా సొంత జాతులను తీసుకెళ్ళి మా పార్టీ తరపున మా వెస్ట్ గోదావరి పశ్చిమ జిల్లా ఏలూరు మండలం, మాది వెస్ట్ గోదావరి ఏలూరు, తీసుకెళ్ళి చూపిస్తాం. ఈ ఊర్లో మట్టుగా పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ అవి వస్తున్నాయి, బాగానే ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖుల్లో ఇస్తున్నారు. అది వంశీ గారు చేయని, చంద్రబాబు నాయుడు గారు చేయని మాకు అనవసరం. మాకు మట్టుగా ఎమ్మెల్యే వంశీ గారు మట్టుగా ఇక్కడ ఏది వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళగానే ఏదైనా చెప్పామనుకోండి మా బాధ ఉందని, ఆ బాధ అమ్మటనే ఆయన స్పందిస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఆయన మట్టుగా ఆ విషయంలో నెంబర్ 1. సంక్షేమ పథకాలు బాగున్నాయి, రాజధాని అభివృద్ధి బాగుంది, పోలవరం బాగుంది కాబట్టి అన్నీ బాగున్నాయి కాబట్టి చంద్రబాబు వస్తేనే బెటర్. ఎందుకంటే ప్రజలు సేవ చేస్తున్నాడు, మరి దానివల్ల కత్తి అందరూ కూడా అనుకూలంగా నడుపుతున్నారు. మరి ఇక ఆతరస్థానం పెట్టని ఉన్నాయి. ఇప్పుడు మేము చేసే పనులు కూడా చేయలేకపోతున్నాయి, ఏదో తక్కువతో పంపుతున్నాడు తింటున్నాం. అది ఆయన పేరు మీద ఇప్పుడు నడవలేకపోతున్నా, కుంటి చెవుడు. మరి ఇక అట్లాగే కాలం గడుపుతున్నాను. నెంబర్ 1గా ఉంది. చంద్రబాబు నడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిపాలన అటువంటి వ్యక్తి రావాలి మళ్ళీ. అంటే అటు రాజకీయాలు కానీ అంటే విదేశాల నుంచి అప్పు తీసుకురావడం కానీ, మనకి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం కానీ ఇవన్నీ బాగున్నాయి. ఇది పోలవరం ఇట్లా కొన్ని మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉద్యోగాల రీత్యా ఫ్యాక్టరీలు కానీ ఇట్లాగే హబ్బు కానీ ఇట్లా ఇది పరిపాలన బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది కాబట్టి. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మాకు అన్ని సమస్యలన్నీ తీరుతున్నాయి, అన్ని రోడ్లై పోసారు, అది అందరికి అందినాయి, బాగానే జరుగుతుంది. మహిళలు కూడా బాగానే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన పెట్టే పథకాలు అవి బాగున్నాయి. ఆయన అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. అందుకని రోడ్ల కార్యక్రమం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో పంపుల సెట్లు కానీ అన్నీ బాగా చేస్తున్నాడు. అందుకని చంద్రబాబు ముఖ్యమని మాకు చేశాడుగా చెప్తున్నాం మేము. అంతా బాగా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మా ఇళ్ళకాడ బాగా చేశాడు ఆయన. వంశీ గారు అనేది బాగానే చేశారు. మాకు ఇంటికాడ నీళ్ళు లేవు, నీళ్లు ప్రవహించారు, లైట్లు పెట్టారు, రోడ్లు వేశారు. మాకు రావాలి మాకు తెలుగుదేశం. ఎందుకనంటే ప్రజలను వినికిడి అన్నీ కనుక్కొని పేద బిక్కు పెద్ద తారతమ్యం చూసుకుని ఆయన మన గురించి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు, చెమటోడుస్తున్నాడు. అది ఉదాహరణ కింద ఒక రేషన్ ఇదే ఉందనుకోండి,
మనిషికి 5 కేజీలు బియ్యం ఇస్తున్నాడు, సరుకులు ఇచ్చాడు, బంగారంలాగా అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. కానీ మిగతావి కూడా ఇంకా కొన్ని తెలిసినా తెలియకపోయినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో కూడా అవన్నీ చేస్తే ఆయన మంచి ప్రసిద్ధిలో ఉంటాడు, పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. అది ఎందుకనంటే అది నీకు అమరావతిలో చూస్తే అర్థమవుద్ది ఏంటనేది. అందరూ టెంపరీ బిల్డింగ్స్ అంటున్నారు కానీ ఇక్కడికి వెళ్ళి విషయం చూస్తే కానీ ఎవరికి తెలియని పరిస్థితి. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ఏదో అభివృద్ధి పనులు చేస్తున్నాడు కాబట్టి బాగుంటుందని మా ఐడియా, ప్రజల అభిప్రాయం. అది 4 ఏళ్ళ పరిపాలన మోడీ ఇవ్వలేదు కాబట్టి అయినా ఏదో ఒక విధంగా చాలా బాగుంది 4 ఏళ్ళ పరిపాలన. మోడీ 2000 నోట్లు పెట్టి జనాలను చాలా ఇబ్బందులు పాలు చేశాడు. ఇంతవరకు ఎవడన్నా ఏ రైతు వారు అయినా ఏ కూలీలైనా ఎవడమైనా వెళ్ళి డబ్బులు కావాలంటే ఏ రైతు అయినా 10,000 ఇప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్ అయ్యండి ఏటీఎంలో డబ్బులు ఇవ్వకుంటున్నా ఆడేదో చేసేస్తానండి. ఏం లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఏ క్లాస్గా ఉంటుందండి. మాకు అన్ని పెట్టిన వాళ్ళే వస్తాయి, పెట్టిన వాళ్ళే వచ్చాయండి, బాగానే ఉంది. ఆయనే రావాలని కోరుకుంటాను, మళ్ళీ ఆయన వస్తేనే బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు లో బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చెందారండి. అందరికీ పథకాలు అందించేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగుంది సార్. చంద్రబాబు గారు వస్తే సీనియర్ కాబట్టి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆయనే చేయగలరు, ఏం చేయగలను. పరిపాలన బాగానే ఉంటుందన్న. చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీకి పేరు పెట్టేందుకు ఎవరు లేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.